హే గైస్ వెల్కమ్ టు మూవీ మామ. ఫైనల్లీ 'వార్ 2' మూవీ అయితే చూసి రావడం జరిగింది. ఇంకా మూవీ విషయానికొస్తే మూవీ మాత్రం నాకు అస్సలు నచ్చలేదు మామ. ఎందుకు అనేది ఇన్ డెప్త్ రివ్యూలో మాట్లాడుకుందాం. లిటరల్లీ మూవీ చూస్తున్నంతసేపు చిరాకు దొబ్బింది. అసలు ఈ స్టోరీని నమ్మి అంత బడ్జెట్ ఎలా పెట్టారో ఏంటో మరి. స్టోరీ అయితే చాలా రొటీన్ గా ఉంది. ఈ స్టోరీతో చాలా మూవీసే వచ్చాయి ఇప్పటికి. మళ్ళీ సేమ్ కాన్సెప్ట్ తో ఇంత పెద్ద బడ్జెట్ పెట్టుకొని ఈ మూవీ ఎలా తీయాలనిపించింది సార్ మీకు? సరే వాళ్ళనంటే వదిలేయండి, మన ఎన్టీఆర్ గారు ఆఫ్టర్ టెంపర్ తర్వాత ఒక్క ఫ్లాప్ మూవీ కూడా చూడలేదు. మరి ఈ స్క్రిప్ట్ లో అంతలా ఏం నచ్చిందో ఏంటో గానీ, అదే కాకుండా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కాలర్ ఎత్తి మరీ చెప్పాడు. అన్న కాలర్ ఎత్తి చెప్పాడంటే మూవీలో ఏదో ఉంటది అని మినిమం ఎక్స్పెక్టేషన్స్ తోటి థియేటర్లోకి వెళ్ళా. ప్యూర్లీ ఈ మూవీ నన్ను డిసప్పాయింట్ చేసింది. ఈ మూవీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి నచ్చొచ్చు, బట్ ఒక కామన్ ఆడియన్ గా ఈ మూవీ అయితే నాకు అస్సలు నచ్చలేదు. ఇంకా ఓపెన్ గా చెప్పాలంటే మూవీలో యాక్షన్ సీన్స్ ఉండడం కాదు, యాక్షన్ సీన్స్ తోటే మూవీని తీశారు. సెకండ్ హాఫ్ తో పోల్చుకుంటే ఫస్ట్ హాఫ్ పర్లేదు అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ లో స్టార్ట్ అవుతుంది అసలైన రోత. ఎన్ని సినిమాలు చూడలేదు సార్ ఇలాంటివి. ఇంకా మూవీలో నెక్స్ట్ ఏమవుతుంది అని మనం ముందే ప్రెడిక్ట్ చేయొచ్చు. అంత సింపుల్ గా ఉంటుంది స్టోరీ. ఈ మూవీ చూసాక నాకు ఒకటి అర్థమైంది, మన తెలుగులో బాలీవుడ్ మూవీస్ ని ఎవడూ దేకడు. ఎందుకంటే ప్రీవియస్ గా ఎస్ఆర్కే గారిది ఒక మూవీ వచ్చింది, డంకియో డుంకియో అని. ఆ మూవీని మన తెలుగులో ఎవడు దేకలేదు. సో ఇప్పుడు ఇలా అయితే కుదరదు. తెలుగు ఆడియన్స్ కూడా టార్గెట్ చేయాలి అంటే తెలుగులో ఉన్న సూపర్ స్టార్ ని తీసుకెళ్లి మన మూవీలో పెట్టుకోవాలి. సో అందుకనే మన తెలుగులో స్టార్ హీరో అయిన ఎన్టీఆర్ గారిని తీసుకెళ్లి వాళ్ళ మూవీలో పెట్టుకున్నారు. నాగవంశీ గారేమో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ మన తెలుగు డైరెక్టర్స్ ఎవరూ చూపించలేని విధంగా హిందీ డైరెక్టర్స్ ఎన్టీఆర్ గారిని ఆ రేంజ్ లో చూపించారని చెప్పారు. అసలు ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? అసలు ఒక్క సీన్ లో కూడా ఎన్టీఆర్ గారిని కరెక్ట్ గా యూజ్ చేసుకోలేకపోయారు. ఏంటి బ్రో మూవీలోని మైనస్ లో చెప్తున్నావు, ప్లస్ ఏం లేవా అంటే ఉన్నాయి. కొన్ని యాక్షన్ సీన్స్ అండ్ కొన్ని ఫైట్ సీన్స్ అయితే చాలా బాగున్నాయి. బట్ మూవీ మొత్తం ఇవే ఉంటే అస్సలు బాగోదు. ఇంకా సాంగ్స్ విషయానికి వస్తే అంత గొప్పగా ఏం లేవు. ఇంకా బీజిఎం అంటారా, ఓకే డీసెంట్ అనిపించింది. ఇంకా యాక్టర్స్ యొక్క పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే జూనియర్ ఎన్టీఆర్ గారి పర్ఫార్మెన్స్ అయితే టాప్ నాచ్ ఉంది. ఇంకా హృతిక్ రోషన్ గారి పర్ఫార్మెన్స్ కూడా చెప్పనవసరం లేదు. ఇంకా మిగతా యాక్టర్స్ మొత్తం వాళ్ళ క్యారెక్టర్స్ కి జస్టిఫై చేసి. ఒక దౌర్భాగ్యం ఏంటంటే ఈ మూవీకి పార్ట్ 3 కూడా రాబోతుందండి. బాలీవుడ్ డైరెక్టర్స్ కి నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, సార్ మీ మూవీస్ మీరు తీసుకోండి, మా తెలుగు హీరోస్ జోలికి రాకండి సార్. ఇంకా ఫైనల్లీ నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ 2.2 అవుట్ ఆఫ్ 5 మామ. ఒకవేళ ఈ సినిమా మీరు ముందే చూసుంటే మీరు ఈ సినిమాకి ఎంత రేటింగ్ ఇస్తారనేది తప్పకుండా కింద కామెంట్ చేయండి. ఓకే మామ, మళ్ళీ ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుసుకుందాం. అంతవరకు బాయ్.